వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. జేసీ గారు, స్వర్ణకుమారి గారు, వేదికపై ఉన్న వివిధ హౌసింగ్కి సంబంధించిన ఆఫీషియల్స్, సభకు విచ్చేసిన మీ అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ నమస్కారం. మొదటిగా మన ఖమ్మం జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఒక ఖమ్మం జిల్లా కాదే, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మొదటి నుంచి కూడా మన సీనన్న గారు ఈ హౌసింగ్ గురించి ప్రత్యేకత పట్టారన్నమాట. ఏ ఎలక్షన్ మీటింగ్ పోయినా ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడుతున్నారు. పట్టుబట్టి వారు ఈ హౌసింగ్ స్కీమ్ తెచ్చినందుకు మీ అందరి తరఫున వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా మనకు వీరు రెవెన్యూకి హౌసింగ్కి ఉండటం అనేది అదృష్టవంతులం. ఇటువంటి స్కీమ్ అనేది మన దేశంలోనే చాలా తక్కువ అన్నమాట. అప్పటి ఇందిరమ్మ ఇండ్లు ఏ ఎలక్షన్ మీటింగ్ పోయినా ఇందిరమ్మ ఇండ్ల గురించి వాళ్లకు గుర్తొస్తుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తి స్థాయిగా 6 గ్యారంటీలలోనే చాలా మట్టుకు గ్యారంటీలు పూర్తి చేశారు. అదేవిధంగా ఈ 5 ఏళ్లలో మిగతా గ్యారంటీస్ కూడా తప్పక అమలు చేస్తారని పూర్తి స్థాయిగా నమ్మకం ఉంది నాకు. ఇదే విధంగా కాక మన రైతు భరోసా స్కీమ్, మిగతా స్కీమ్స్ తీసుకురాబోతున్నారన్నమాట మన ప్రభుత్వం. మీరు ఎన్నిక చేసి నన్ను ఢిల్లీ పంపారు, మంత్రి గారు చేశారనమాట. మంత్రి గారు చేశారు అంటే 3 సెక్టర్స్లో, రెవెన్యూ సెక్టర్లో వారే ఉన్నారు, హౌసింగ్ సెక్టర్లో వారే ఉన్నారు, ఐఎన్పిఆర్ సెక్టర్లో వారే ఉన్నారు. అదేవిధంగా మనకు ఈ జిల్లాకు భట్టి గారు ఉన్నారు, వారు ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ కూడా వారి చేతిలోనే ఉన్నది. అదేవిధంగా పెద్దలు తుమ్మల గారు ఉన్నారు, వ్యవసాయ శాఖ. 3 శాఖలు అనేది చాలా ముఖ్యమైన శాఖలు. అందుకొరకే మనం ఈ జిల్లాకే అదృష్టవంతులని అనుకుంటున్నాను. ఇంత తొందరగా కంప్లీట్ చేసినందుకు హౌసింగ్కి, తర్వాత వివిధ పంచాయతీరాజ్ ఆఫీసులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, డిసెంబర్ 13వ తారీఖు నాడు నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచిలో ఒక ఇంటికి మోడల్ హౌస్ కి శంకుస్థాపన చేసుకున్నాం. ఈ సంక్రాంతి పండగ పర్వదినాన ఆ ఇల్లు పూర్తి చేసుకుని ఇంతకు ముందే పెద్దలందరూ చూస్తుండగా ఆ ఇల్లుని ఇంతకు ముందే ఓపెనింగ్ కూడా చేసుకున్నాం, పాలు పొంగించుకున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవాడి కళ నెరవేర్చడం కోసం, పేదవాడి చెరు కోరిక ఏదైతే కోరికలాగా మిగిలిపోయిందో, అర్హులైన ప్రతి పేదవాళ్లకి ఈ రాబోయే ఇందిరమ్మ రాజ్యం 4 సంవత్సరాలలో ఈ విడతలోనే 20 లక్షల ఇళ్లు కట్టాలని చిత్తశుద్ధితో ఎన్ని వడదొడుగులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కుట్రాలు కుతంత్రాలు జరిగినా పేదవాడి ముఖంలో ఆనందం చూడటం కోసం, పేదవాడి కళ నెరవేర్చడం కోసం, పేదవాడి కూడా ఒక గూడుని ఏర్పాటు చేయటం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ప్రణాళిక. అనేక మంది అవాకులు చవాకులు పేలుతున్నారు. వారు ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వారు కట్టిన ఇళ్లు, పిలిచిన టెండర్లు 1,52,000 ఇళ్లు, పూర్తి చేసింది 1,00,000 లోపే. ఇంకా పిట్టగోడలు మిట్టగోడలతో మిగిలిపోయి సుమారు 55 నుంచి 60,000 ఉన్నాయి. వాటన్నిటినీ డబ్బులు ఖర్చైనా పూర్తి చేసి పేదవాళ్ళకి ఇస్తున్నాం. ఇప్పుడు మొదటి విడతగా ఇళ్ల స్థలం ఉన్న పేదవాళ్లకి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమంలో ఇప్పటికే ఈ అర్హులని ఎవరు అనేది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అనేక వేదికల మీద చెప్పాం. నీది ఏ పార్టీ అని అడగం, నీకు ఇల్లు ఇస్తే రేపు భవిష్యత్తులో మాకు ఓటేస్తావని అడగం. నువ్వు పేదవాడు అయితే చాలు, నీది ఏ కులమైనా నాకు సంబంధం లేదు,
నువ్వు తెలంగాణ బిడ్డవై పేదవాడైతే 5 లక్షల రూపాయలు పక్కా మొదట విడత ఇస్తామని చెప్పాం. ఈ 5 లక్షలు కూడా ఇల్లు కట్టేటప్పుడు 4 విడతలుగా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. పునాదులు కట్టడంతోనే 1,00,000 రూపాయలు, కిటికీ లెవెల్ కట్టడంతోనే 1,25,000 రూపాయలు, స్లాబ్ వేయటంతోనే 1,75,000 రూపాయలు, మిగిలిన 1,00,000 రూపాయలు ఇంట్లోకి వెళ్లేటప్పుడు ఆ 1,00,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇచ్చాం. దళారీలకు ఎవరిని ప్రోత్సహించేది ఉండదు, దళారీల పాత్ర ఉండదు. గ్రామంలోనే ఇందిరమ్మ కమిటీ సమక్షంలో ఈ ఎంపిక జరుగుద్ది. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. పేదవాడికి ఇచ్చే ఇంటి దాంట్లో ఎవరి జోక్యమో ఉండదు. పేదవాడని ఉంటే చాలు, అదే అర్హత. రేషన్ కార్డు కూడా నీకుందా లేదా అని కూడా ఈ ప్రభుత్వం అడగదు. పేదవాడై అర్హుడై ఉంటే విడతల వారిగా మొదటి విడత 4.5 లక్షలు ఇళ్లు ఇస్తున్నాం. ఇలా నిరంతరము జరిగే ప్రక్రియ. ఏదో 4.5 లక్షలు ఇచ్చాము అయిపోయింది కార్యక్రమం అని అనం. ఇది ప్రతి సంవత్సరము నిరంతరము జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియని ఇందిరమ్మ రాజ్యం ఉన్నంత కాలం, ఇందిరమ్మ ప్రజల గుండెల్లో ఎలా ఉందో ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం నిరంతరము ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేంత వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా సంక్రాంతి పండుగ రోజు ప్రతి పేదవాడికి తియ్యటి కబురు ఈ మోడల్ హౌస్ ద్వారా రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. రేపు జనవరి 26వ తారీఖు రాష్ట్ర ప్రజలందరూ, పేదవాళ్లు ముఖ్యంగా ఎదురు చూస్తున్న రోజు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రుల మందిరం 4-5 రోజుల క్రితం జరిగిన కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నాం. 4 అంశాల మీద నిర్ణయం తీసుకున్నాం. రైతుని రాజు చేయాలని, ఒరేస్తే ఉరి అని ఆనాటి పెద్దలు చెప్పిన దానికి భిన్నంగా రైతు పంట పండించి మీసాలు మెలేసుకునే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది. అది కూడా ఏమీ నిబంధనలు పెట్టడంలా, కొండలు గుట్టలు వాగులు వంకలు రియల్ ఎస్టేట్ కి మార్చిన భూములు తప్ప వ్యవసాయానికి యోగ్యమైన ఎన్ని ఎకరాలున్నా ఆనాటి ప్రభుత్వం సంవత్సరానికి 10,000 ఇస్తే, ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 10 సంవత్సరాలలో పొట్టుమని ఎక్కడా 10 రేషన్ కార్డులు ఆనాటి ప్రభుత్వం ఇవ్వాల. ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి పేదవాడికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమానికి 26వ తారీఖు, రేపు జనవరి 26వ తారీఖు నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి, అది 10 లక్షల 15 లక్షల ఎన్ని లక్షల కార్డులైనా కానీ పేదవాడు అయి ఉంటే చాలు, అర్హులైన ప్రతి వాళ్ళకి కార్డు కూడా ఇవ్వబోతుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం. మూడోది, ఏ గ్రామకెళ్ళినా అన్నా భూమి ఉన్నోళ్ళకైతే మీరు రైతు భరోసా ఇస్తున్నారు, ఇల్లు కట్టుకున్న వాడికి ఇల్లు ఇస్తున్నావు, భూమి లేని నిరుపేద కుటుంబానికి ఏమీ ఇయ్యలేకపోతున్నారని అనేక గ్రామాలలో పేదవాళ్లు అడిగిన సందర్భాలున్నాయి. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో చేయని విధంగా ఇందిరమ్మ భరోసా కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని 2 విడతలుగా శ్రీకారం చుట్టబోతుంది 26వ తారీఖు. ఇక 4వది, ఇంతకు ముందు చెప్పిన నేను ఇందిరమ్మ ఇళ్లు. ఈ 4 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ పండగ పూట తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ల కలను నెరవేర్చాలని ఏదైతే ఇందిరమ్మ ఇళ్లు ఇంతకు ముందే ఓపెన్ చేసుకున్నామో ఇది ఓపెనింగ్ మాత్రమే. ఈ రాబోయే 4 సంవత్సరాలలో మళ్లీ చెప్తున్నాను, అర్హులైన పేదవాళ్లకి
ఈ 4 సంవత్సరాల్లోనే 20 లక్షల ఇళ్లు కడతాం. రాబోయే మళ్ళీ మీ దీవెనలతో వచ్చే ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇంకా మిగిలిన ఎన్నుంటి అన్ని పూర్తిగా కట్టే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెబుతూ మరొక్కసారి ఈ పండగ పర్వదినాన రాష్ట్ర ప్రజలకే కాదు తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన ఈ ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన నా పక్షాన భోగి శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.